పోలిపాడ్యమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని అఖండ దీప సాగర హారతి మహాక్రతువును విశ్వ భారత్ మీడియా నిర్వహించనుంది. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి విశాఖలోని ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం ఎదురుగా జరగనున్న ఈ మహోన్నత కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 10 గంటలు, 300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు చెప్పారు. బుధవారం స్వామివారిని 67,626 మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలిపారు. కార్తీక బహుళ ద్వాదశిని పురస్కరించుకుని అన్నవరం సత్యదేవుని సన్నిధి వేలాది మంది భక్తజనంతో సందడిగా మారింది. సుమారు 50,000 మంది సత్యదేవుణ్ణి దర్శించుకోగా 4,000 స్వామివారి వ్రతాలు జరిగినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. యూపీలోని అయోధ్య నూతన రామాలయ వార్షికోత్సవాలకు సన్నద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 22న కాకుండా జనవరి 11 నుంచే వార్షికోత్సవ వేడుకలు జరపాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.